హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇదివరకు జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో గత వీడియోస్లో 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఇంకొక క్వశ్చన్ పేపరు, అది ఇక్కడ చూసినట్టయితే ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించింది చూద్దాము. కాబట్టి ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం హైదరాబాదులో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ఉన్నత న్యాయస్థానంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, కాబట్టి ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం అనేటువంటిది ఇక్కడ ఈ పాయింట్ని గమనించాలి మనం. కాబట్టి నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో చెప్పిన మీకు ఆర్టికల్ 231 గురించి. ఓకే, సో డైరెక్ట్గా క్వశ్చన్ అక్కడ నేను మెన్షన్ చేశా ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక ఉమ్మడి హైకోర్టు ఉండడం అనేటువంటి సందర్భాన్ని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెప్తుంది అని డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాం మనం. సో అక్కడ చెప్పాను ఆర్టికల్ 231 అని. సో దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక ఉమ్మడి హైకోర్టు అని ఆర్టికల్ 231 ఇట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఓకే, కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే అంటే ఇక్కడ ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం గురించి మాట్లాడుతున్నారు క్వశ్చన్లో. ఓకే, కాబట్టి ఆర్టికల్ 219 అన్నారు, ఆర్టికల్ 315 అన్నారు, ఓకే, ఆర్టికల్ 214 అన్నారు, 321 అన్నారు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఆర్టికల్ 315, ఆర్టికల్ 321 ఈ రెండు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి మాట్లాడుతున్నారు. యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, యూపీఎస్సీ గురించి మాట్లాడుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఆర్టికల్ 214 అనేటువంటిది ఒక రాష్ట్రానికి ఒక న్యాయస్థానం ఉంటుంది, ఒక హైకోర్టు ఉంటుంది అనే దాని గురించి చెప్తుంది. ఆర్టికల్ 214 అనేటువంటిది ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉండాలి, ఒక హైకోర్టు ఉండాలనే విషయాన్ని గురించి చెప్తుంది. అంతేగాని ఉమ్మడి న్యాయస్థానం అని మాత్రం చెప్పట్లేదు ఆ ఆర్టికల్ అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో గమనిస్తే మనం, ఓకే, ఆప్షన్స్లో 230 అంటే యాక్చువల్గా దీని ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 231. ఓకే, బట్ ఇక్కడ ఆర్టికల్ 214 కరెక్ట్ అని ఇచ్చారు. ఓకే, సో కాన్సెప్చువల్గా ఇది రాంగ్, బట్ ఉన్నటువంటి ఆప్షన్స్ని గమనిస్తే ఆర్టికల్ 214 అనేటువంటి తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వైద్యశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారని చెప్పేసి అన్నారు. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి హిప్పోక్రటీస్ అంటాం. హిప్పోక్రటీస్ అనేటువంటి ఒక గ్రీక్ సైంటిస్ట్ని మనం ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి, జీకే క్వశ్చన్. ఓకే, సో తెలుగుకు అధికార భాష హోదాను కల్పించినటువంటి తొలి పాలకులు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ ఆర్ ద ఫస్ట్ రూలర్స్ హూ గేవ్ ద హానర్ టు ద అఫీషియల్ లాంగ్వేజ్ టు తెలుగు అని చెప్పేసి. ఓకే, కాబట్టి తూర్పు చాళుక్యుల్ని మనం గమనించినట్టయితే, ఓకే, సో తూర్పు చాళుక్యుల రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడు ఉన్నాడు. సో ఆ రాజరాజ నరేంద్రుని ఆ పర్టికులర్ రాజు కాలంలో తెలుగు అనేటువంటిది అధికార భాష అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిగా పొందిందనమాట వాళ్ళ యొక్క రాజపాలనలో. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్య అనేటువంటి కవి, ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించారు ఆ టైంలో అని చెప్పేసి మనం చదువుకుంటాం. ఓకే, మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించింది నన్నయ్య. ఆయన ఏ కాలానికి సంబంధించినటువంటి తూర్పు చాళుక్యుల రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రునికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని అని చెప్పొచ్చు అధికార భాష హోదాన్ని కల్పించింది తూర్పు చాళుక్యులు అనమాట. ఓకే, సో చాలామంది ఇక్కడ కాకతీయులు అనుకుంటారు, కాకతీయులు కాదు, కాకతీయుల కంటే ముందే అది ఉండింది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, భారతదేశంలో 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల ఇతివృత్తం థీమ్ ఏదని అడుగుతున్నారు. థీమ్. ఓకే, సో యాజ్ టీజ్గా ఈ క్వశ్చన్ వచ్చింది. కాబట్టి వందే మాతరం, 150 years ఆఫ్ వందే మాతరం అని చెప్పేసి. సో మనం వందే మాతరం అనేటువంటిది 150 సంవత్సరాల వందే మాతరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం మొత్తం. దానిలో భాగంగానే సో ఆ థీమ్ని ఉంచారు. ఓకే, అయితే రీసెంట్గా జరిగినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవం, మొన్న జరిగినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవం ఏదైతుందో 2026 ఆగస్టు 15, దాని యొక్క ఇతివృత్తం కూడా చూసుకుంది. ఓకే, యువశక్తి. ఓకే, యువశక్తి, రైట్, యువశక్తి ఫర్ వికసిత్ భారత్, యువశక్తి ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047. యువశక్తి ఫర్ వికసిత్ భారత్ ఫర్ 2047, వికసిత్ భారత్ 2047 కోసము యువశక్తి అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీంతోపాటు 150 years ఆఫ్ వందే మాత్రం, ఇది 2 ఉంటాయి. ఓకే, 150 years ఆఫ్ వందే మాత్రం. ఒకవేళ ఇది ఇవ్వకుండా ఈ ఆప్షన్లో ఇది ఇస్తే ఇది తీసుకోండి. 150 years ఆఫ్ వందే మాత్రము ఒకటే ఇస్తే ఇది తీసుకోండి, 2 ఇస్తే ఇది తీసుకోండి, యువశక్తి ఫర్ వికసిత్ భారత్ 2047. ఓకే, రైట్.
భారత అణు విజ్ఞాన శాస్త్ర పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారని చెప్పేసి అన్నారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ న్యూక్లియర్ సైన్స్. సో ఓమీ జహంగీర్ బాబాని ఒక అణుశాస్త్ర పితామహుడు అని చెప్పేసి అంటాం భారతదేశ చరిత్రలో. ఆయన పేరు మీదనే బార్క్ ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఓకే, ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఓకే, ఇది కూడా అడగవచ్చు, క్వశ్చన్ చూసుకోవచ్చు. నెక్స్ట్, విజయవంతంగా క్లోన్ చేయబడినటువంటి విచ్ వన్ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్లీ క్లోన్డ్ మ్యామల్? ఓకే, క్షీరదం. ఫస్ట్ క్షీరదం అయితే క్లోన్ చేయబడిందో దాని గురించి అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ క్లోనింగ్ అంటే తెలిసిందే, కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా కణాలను తీసుకొని ఆడ మగ జంతువుల నుంచి సో వాటిని అంటే లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా పెంచే పద్ధతిని మనం ఇక్కడ క్లోనింగ్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోనింగ్ చేయబడింది ఇక్కడ గొర్రెని ఉపయోగించి క్లోనింగ్ చేశారు. అట్లా పుట్టినటువంటి గొర్రెని డాలీ అన్నారు. డాలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోన్ చేయబడినటువంటి జంతువు పేరు ఏంటంటే డాలీ అదొక గొర్రె అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 1857 నాటి సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీని ఆక్రమించిన సైనికులచే షెహన్షాయి హిందుస్థాన్ అని ఎవరు ప్రకటించబడ్డారు అని చెప్పేసి అన్నారు. ఇది కూడా 1857 రివాల్ట్కి సంబంధించిందే. 1857లో మీరట్ నుంచి, కాన్పూర్ నుంచి, ఝాన్సీ నుంచి, ఢిల్లీ నుంచి, సో ఇక్కడ ప్రతి ప్లేస్ నుంచి ఎవరెవరు లీడ్ చేశారనేది చూసుకోవాలి. కాబట్టి అక్కడ చెప్తాం, ఢిల్లీ నుంచి లీడ్ చేసింది ఎవరంటే బహదూర్ షా జఫర్. సో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా. కాబట్టి ఆయన లీడ్ చేస్తున్నారు కాబట్టి 1857 రివాల్ట్ని ఢిల్లీ నుంచి. సో దానిలో భాగంగానే ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, ఒక టైటిల్ ఇచ్చారు. దాన్ని ఇక షెహన్షాయి హిందుస్థాన్ అని అంటారనమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా. సో ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు, నామినేట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే November 24, 2025 రోజున సో జస్టిస్ విక్రమ్ నాథ్ గారిని నల్సా చైర్మన్గా నామినేట్ చేయడం అనేటువంటి జరిగింది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈయన ఇప్పుడున్నటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి సూర్యకాంత్ గారి తర్వాత సో నెక్స్ట్ ఈయన CJI అవుతారనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. ఆయన తర్వాత మళ్ళీ విక్రమ్నాథ్ గారు అయిపోయిన తర్వాత జస్టిస్ బివి నాగరత్న గారు అవుతారు. నాగరత్న గారు. సో ఈమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి CJI కాబోతున్నారు అనమాట. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఉమెన్ కాబోతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది, చూసుకోవచ్చు ఇవన్నీ. నెక్స్ట్ సో అది చూసుకోండి. నెక్స్ట్, హౌ మెనీ ఉపనిషత్స్ ఆర్ దేర్? ఉపనిషత్తులు ఎన్ని అని అంటున్నారు. ఉపనిషత్తులు అని 108 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. వాటి అన్నిటికన్నా అవైలబుల్గా లేవు. దాదాపు 14-15 అవైలబుల్ మాత్రమే ఉన్నాయి. అన్ని 18 అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అవన్నీ దొరకలేదన్నమాట, వాటి యొక్క సోర్సెస్ దొరకలేదు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనేటువంటి ప్రసిద్ధ పాట రచయిత ఎవరని అడుగుతున్నారు. ఊరు మనదిరా వాడ మనదిరా అని గూడ అంజయ్య గారు ఆ పాటను రచించడం జరిగింది. అది వస్తుందని చెప్పినామో వచ్చింది. సో తెలంగాణ ఏర్పాటుపై 2009 December 9న ఎవరు ప్రకటన చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది చెప్పడం జరిగింది November 29, 2009న కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తే కంటిన్యూస్గా December 9 వరకు కొనసాగుతుంది. December 9న పూర్తి మొత్తంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి చిదంబరం గారు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటిస్తారన్నమాట. రైట్. నెక్స్ట్, సకల జనుల సమ్మె ఎన్ని రోజులు జరిగింది? 42 days జరిగింది. ఇది కూడా డైరెక్ట్ చెప్పినా వచ్చింది. రైట్. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ బ్యాంక్, ఫస్ట్ డిజిటల్ బ్యాంక్ ఏంటంటే ICICI బ్యాంక్. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. ICICI బ్యాంక్ అనేది ఫస్ట్ డిజిటల్ బ్యాంక్ ఇన్ ఇండియా. స్వతంత్ర భారతదేశపు మొదటి సర్వసైన్యాధ్యక్షుడు కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరని అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, జనరల్ KM కరియప్ప. జనరల్ KM కరియప్ప అనేటువంటి వ్యక్తి ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతూ మన ఆర్మీని మనకి ఇస్తున్నప్పుడు ఈయననే ఉన్నారనమాట కమాండర్ ఇన్ చీఫ్, అంటే ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అప్పుడు జనరల్ బూచర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన నుంచి ఈయనకు అప్పచెప్పారనమాట, జనరల్ కరియప్పకి అప్పచెప్పారు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి మన సైన్యాన్ని చెప్పారనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈయన ఇండియాలో ఫస్ట్ ఫీల్డ్ మార్షల్. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్, ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ అంటాం.
అంటే ఆర్మీలో ఉండేటువంటి 5 స్టార్ ర్యాంకింగ్. ఓకే, సో వాళ్ళకు ఉండేటువంటి ఆ 5 స్టార్ ర్యాంకింగ్ అనేది ఎవరైతే పొందుతారో వాళ్ళని ఫీల్డ్ మార్షల్ అంటాము. అట్లా పొందినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఇంతవరకు. సో అందులో ఒక పర్సన్, ఫస్ట్ పర్సన్ ఎవరంటే కేఎం కరియప్ప అనమాట. ఓకే, సో అట్లా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దెబ్రీగఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఓకే, దెబ్రీగఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేటువంటిది ఓకే ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో ఉన్నటువంటిది దెబ్రీగఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది. సో ఇది మనకున్నటువంటి హిరాకుడ్ డ్యామ్ ఉందని చెప్పిన కదా, హిరాకుడ్ అనేటువంటిది ఏదైతే మహానది రివర్ పైన ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, అన్ని తరాలకు పొగాకును నిషేధించినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏదని అడుగుతున్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా వస్తుందని చెప్పినా వచ్చింది. తరాల వారీగా అక్కడేమన్నామంటే తరాల వారీగా పొగాకు నిషేధించినటువంటి దేశం ఏదైనా అని చెప్పిన. ఓకే, మాల్దీవ్స్ తరాల వారీగా లేదా అన్ని తరాలకు నిషేధించిన వాళ్ళు అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఓకే ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఓకే ఇక్కడ లైక్ వర్గీస్ కురియన్ వైట్ రివల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ అంట వర్గీస్ కురియన్. ఓకే, షాంపీ ట్రోడా అనేటువంటి వ్యక్తి ఈయన పౌల్ట్రీ ఫామ్కి సంబంధించి పౌల్ట్రీ ఫార్మ్స్ యొక్క పితామహుడు అంటాం, పౌల్ట్రీ ఫార్మ్స్. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఓటు హక్కును 21 నుంచి 18 సంవత్సరాలకు ఎప్పుడు చేశారని. ఓకే, సో 21 నుంచి 18 సంవత్సరాలకు చేసింది రాజీవ్ గాంధీ కాలంలో అని చెప్పాం మనం, రాజీవ్ గాంధీ గారి కాలంలో అని చెప్పాం, కానీ సంవత్సరం చెప్పలేదు. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, 1992 సంవత్సరానికి రాజీవ్ గాంధీ లేరు, ఎందుకంటే 1992 సంవత్సరంలో పివి నరసింహారావు గారు పిఎం అనమాట. అంటే అప్పటికి రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు కాబట్టి తర్వాత పివి నరసింహారావు గారు అయ్యారు పిఎం. కాబట్టి 90 కానీ 92 కానీ కాదు, కాబట్టి 89 అని ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అట్లా. నెక్స్ట్, ఏ దేశం సూర్యోదయ దేశం, ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశాన్ని అంటారు? ఇది వస్తుందని చెప్పినా వచ్చింది. ఓకే, జపాన్ అండి. జపాన్ని సూర్యుడు ఉదయించే దేశం అని చెప్పేసి అంటాం. రవి అస్తమించని దేశం, సూర్యుడు అస్తమించని దేశం అని దేన్ని అంటారని కూడా అక్కడ చెప్పిన. యూకే, ఇంగ్లాండ్ని రవి అస్తమించని దేశం అని చెప్పేసి అంటాం, ఎందుకంటే ప్రపంచంలో అన్ని రాజ్యాలను వాళ్ళు పరిపాలించారు కాబట్టి అప్పుడు రవి అస్తమించిన దేశం, ఇప్పుడు అస్తమించింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్, బాదామి చాళుక్యుల రాజధాని నగరం ఏదని అడుగుతున్నారు. ఓకే, బాదామి వాతాపి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ నగరానికి రతన్ టాటా అని పేరు పెట్టారంటున్నారు. ఓకే, సో రతన్ టాటా పేరు మీద ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీకి ఆయన పేరు పెట్టారు. అది అస్సాం అండి. అస్సాం సిటీలో ఎలక్ట్రానిక్ నగరానికి ఓకే రతన్ టాటా పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఓకే, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఓకే జరగబోతున్నట్టు భారత్ ఫ్యూచర్ సిటీలో రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ చేశారనేది అడగొచ్చు మళ్ళీ. ఓకే, తెలంగాణ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అని అన్నారు. ఇది కూడా వస్తుందని చెప్పినా వచ్చింది. ఓకే, మొదటి మహిళా న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కాదు, జస్ట్ న్యాయమూర్తి. ప్రధాన న్యాయమూర్తులు ఇంతవరకు లేరు, ఇప్పుడు రాబోతున్నారు జస్టిస్ బివి నాగరత్న గారు. కాబట్టి ఫాతిమా బీబీ 1989 సంవత్సరంలో ఓకే న్యాయమూర్తిగా ఉన్నారనమాట. ఓకే, లీలా సేత్ గారు హర్యానా యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రి, భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి. ఓకే, హర్యానా హైకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి, భారతదేశంలో కూడా మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. భారతదేశంలో మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఎవరంటే మహిళ ఎవరంటే లీలా సేత్ అనమాట, చెప్పడం జరిగింది. మరొకసారి చూసుకోండి. నెక్స్ట్, జనవరి 17, 2026న ప్రారంభమైనటువంటి భారతదేశం మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైల్ అనేటువంటిది ఇంతవరకు వందే భారత్ రైలు మాత్రం వచ్చినాయి. ఇప్పుడు స్లీపర్ రైల్ అనేటువంటిది జనవరి 17, 2026లో స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి అంటే ఔరా నుంచి కామాఖ్య వరకు. ఓకే, ఇది కూడా రావచ్చు, మేబీ చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండేటటువంటి వాయువు ఏదని అడుగుతున్నారు. ఓకే, భూ వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు. ఓకే, సో భూ వాతావరణంలో అత్యధికంగా ఉండేది నైట్రోజన్ అండి, నైట్రోజన్. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోవాలి. 78% మనకు నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉంది. ఓకే, ఇక 0.93% ఓకే 0.93% ఆర్గాన్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఆర్గాన్ అనేటువంటిది 0.93% ఉంటుంది అనమాట. ఇక 0.4% మనకి 0.04% ఏముంటుందంటే ఓకే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, 0.04%. ఇక మిగిలిన వాటిల్లో మనకు మీథేన్ కానీ మిగతా ఏవైతే ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఓకే అవన్నీ కూడా ఉంటాయి అనమాట. నియాన్ కావచ్చు, ఓకే క్రిప్టాన్ కావచ్చు, జీనాన్, రైనాన్, ఇవన్నీ కూడా. ఓకే, రైట్.
భారతదేశంలో ఎన్ని కాల మండలాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, హౌ మెనీ టైమ్ జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఉన్నది ఒకటే కాలమండలం. ఓకే, టైం జోన్ ఒకటే టైం జోన్ ఉంది. అది దేని ఆధారంగా ఉందంటే 82.5 డిగ్రీల రేఖాంశం ఆధారంగా ఉందన్నమాట. 82.5 డిగ్రీల రేఖాంశం అనేటువంటిది భారత కాలమానానికి ప్రమాణం అది. ఓకే, సో స్టాండర్డ్ అది. అది ఎక్కడి నుంచి వెళ్తుందంటే మన ఇండియాలో మీర్జాపూర్ రైల్వే స్టేషన్ గుండా వెళ్తుంది అనమాట. అది ఎక్కడుంది? అలహాబాద్ డిస్టిక్లో, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ డిస్టిక్లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్ గుండా 86.5 డిగ్రీలు వెళ్తుంది అనమాట. అది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ గుండా వెళ్తుంది అనమాట. ఓకే, సో దీని ఆధారంగానే మనకు ఒకటే కాలమానం, దేశం మొత్తానికి ఒకటే కాలం. కొన్ని దేశాల్లో రెండు కాలమానాలు ఉంటాయి. ఓకే, సో అది చూసుకోవాలి. అది ఒకటి. ఇంకోటి, ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైంకి ఎంత డిఫరెన్స్ అని అడుగుతారు. 5:30 అవర్స్ ముందు ఉంటుంది అనమాట. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ఎక్కడ? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అనేటువంటిది మనకు 0 degrees గ్రీనిచ్ అనేటువంటిది ఏదైతే ఉందో, లండన్లో ఏదైతే ఉందో అది 0 degrees గ్రీనిచ్ అనేటువంటిది ప్రపంచానికి అది 0 degree, అది కాలమానం, కాలానికి ప్రమాణం అనమాట. అది కాలమండలాలకి ప్రమాణం. అది దానితో పోలిస్తే అంటే అది అక్కడ స్టార్ట్ అవుతుంది టైం అనేటువంటిది. కాబట్టి అక్కడితో పోలిస్తే ఈ 82.5 డిగ్రీల రేఖాంశం ఏదైతే మన దేశంలో ఏదైతే ఉన్నదో దాంతో పోలిస్తే 5.5 గంటలు ముందుంటుంది, మనది ముందుంటుంది అనమాట. ఓకే, మన కాలం ముందుంటుంది వాళ్ళకంటే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చిల్లర దేవుళ్ళు ఎవరు రచించారు? చిల్లర దేవుళ్ళు దాశరథి రంగాచార్యులు రచించారు. ఇది తెలంగాణ కల్చర్లో చెప్పిన ఇంపార్టెంట్ అని వచ్చింది. రైట్. ఓకే, సో రామప్ప దేవాలయం గోడలపై ఉన్నటువంటి చిత్రాలు ఏ పుస్తకం నుంచి తీసుకోబడ్డాయి? ఓకే, సో రామప్ప దేవాలయం గోడలపై ఉన్నటువంటి చిత్రాలు నాట్య రూపాలు. ఏం నాట్య రూపాలు అంటే పేరిణి నాట్య రూపాలు అవి. సో ఆ చిత్రాల నుంచి పేరిణి శివతాండవం అనేటువంటి నాట్య రూపాన్ని దాన్ని పునరుద్ధరించింది ఎవరంటే నటరాజ రామకృష్ణ అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ పర్టికులర్ నాట్య రూపాలు ఏ బుక్ నుంచి తీసుకోబడ్డాయి అన్నప్పుడు నృత్య రత్నావళి అని చెప్పాలి మనం. నృత్య రత్నావళి అనే చిత్రం బుక్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ పిక్సే ఇక్కడ ఈ గోడల మీద కనిపిస్తాయి, రామప్ప దేవాలయం గోడల మీద. దాన్నే పేరిణి శివతాండవం అంటారు. ఓకే, కాబట్టి నృత్య రత్నావళిని ఎవరు రాశారంటే జయపసేన అని, గజసాహిని జయపసేన అని రాశారనమాట. ఓకే, ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది అని అన్నారు? స్పుత్నిక్ 1 అనేటువంటిది రష్యా USSR లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం అనమాట భారతదేశంలో, ప్రపంచం మొత్తంలో. ఓకే, భారతదేశంలో అయితే ఆర్యభట్ట. ఓకే, అది కూడా మనం రష్యా సహాయంతో చేసాం అనమాట. ఓకే, 1969లో. ఓకే, భారతదేశంలో GST ఎప్పుడు అమలు చేయబడింది? ఓకే, సో భారతదేశంలో GST అనేటువంటిది 101 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము. ఓకే, సో GST మండలిని ఏర్పాటు చేసాం. దాని ద్వారా GST ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే ఓకే, సో July 1, 2017. ఓకే, July 1, 2017. ఈ July 1నే మనం GST డేగా జరుపుకుంటాం. ఓకే, ఏ రాష్ట్రాన్ని భారతదేశపు టీ తోట, ద టీ గార్డెన్ ఆఫ్ ఇండియాని ఏ రాష్ట్రాన్ని అంటామండి? అస్సాం. ఓకే, అస్సాం రాష్ట్రాన్ని. అయితే అస్సాంలో కొంతమంది ప్రజలు ఈ అస్సాం వాళ్ళ యొక్క ప్రాంతానికి సపరేట్గా టైం జోన్ ఉండాలని వాళ్ళు ఉద్యమం చేస్తారు. అది కూడా అడగవచ్చు. వాళ్ళకు సపరేట్ కాలమండలం ఉండాలని ఏ రాష్ట్రం వాళ్ళు పోరాటం చేశారంటే ఇక్కడ అస్సాంలో ఉండేటువంటి ప్రజలు అనమాట. అది కూడా జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. దాన్ని చాయ్ తేబాగ్ ఉద్యమం అంటాం. చాయ్ తేబాగ్ ఉద్యమం అని చెప్పేసి అంటాం. చాయ్ తేబాగ్ ఉద్యమం అనేటువంటిది ఇక్కడ సపరేట్ కాలమానం కోసం చేయబడినటువంటిది. ఓకే, తెలంగాణను పాలించిన మొట్టమొదటి ప్రధాన రాజవంశం. తెలంగాణను పాలించినటువంటి మొట్టమొదటి ప్రధాన రాజవంశం ఏంటంటే శాతవాహనులు. ఓకే, సో RPF మొదటి మహిళా డైరెక్టర్గా ఇది కూడా వస్తుందని చెప్పినా వచ్చింది. RPF మొదటి మహిళా డైరెక్టర్ ఎవరండి? సోనాలి మిశ్రా. ఓకే, యశస్వి సోలంకి, ఇది గుర్తుపెట్టుకోండి. యశస్వి సోలంకి గారు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫస్ట్ ఉమెన్ OSD. ఓకే, అంటే ప్రైమ్ మినిస్టర్కి ఒక OSD ఉంటారనమాట, లైక్ ఏ బాడీ గార్డ్. ఓకే, ఆ OSD ఉమెన్ నుంచి ఫస్ట్ ఉమెన్ అనమాట. ఆమె ఎవరంటే యశస్వి సోలంకి. ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పిన. ఓకే, మేబీ ఆల్రెడీ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మీకు వచ్చే అవకాశం ఉంటే చూసుకోండి. ఒక సాధారణ సాకర్ మ్యాచ్లో ఒక జట్టు తరపున మైదానంలో ఎంతమంది ఉంటారు? సాకర్ గేమ్లో ఎంతమంది ఉంటారని అడిగారు. ఓకే, సో 11 మెంబర్స్ ఉంటారండి. 11 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్లా క్రికెట్లో 11 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఫుట్బాల్లో 11 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా కబడ్డీలో 7 మెంబర్స్ ఉంటారు. ఓకే, వాలీబాల్లో 6 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఖోఖోలో 9 మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్.
క్రింది ప్రదేశాల్లో ఏది 0 రేఖాంశం అంటాం, 0 డిగ్రీస్ రేఖాంశం లండన్ నుంచి వెళ్తున్నటువంటి అంతర్జాతీయ కాలానికి ప్రమాణమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని గ్రీనిచ్ అంటాం. గ్రీనిచ్ గుండా వెళ్తుందని, ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ గుండా వెళ్తుంది అనమాట. ఓకే, ద ప్రైడ్ అండ్ ప్రిజుడీస్ అనేటువంటి ప్రసిద్ధ నవల, ద ఫేమస్ నావెల్. ఓకే, ఇక్కడ ప్రైడ్ అండ్ ప్రిజుడీస్ అనేటువంటిది ఎవరు రాశారని చెప్పేసి అడుగుతున్నారు. సో దీన్ని రాసింది ఎవరంటే జేన్ ఆస్టెన్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. సో ఇది అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి జీకోలో భాగంగా. ఇది అసలు ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఆ బుక్ కూడా ఎప్పుడు వినలేకపోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు పడతాయంటే అది ఎగ్జామినర్ యొక్క మానసిక పరిస్థితిని బేస్ చేసుకొని ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చారు అంతే. ఓకే, కాబట్టి ఇది ఒక ఫేమస్ బుక్. అంటే మనకు ఇప్పుడు ఇక్కడ బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ఉంది కదా మనకు, బ్రిటానికా అనేటువంటిది, దానిలో ఫస్ట్ ఇంప్రెషన్ పొందినటువంటి బుక్ అనమాట. ఇది ఫేమస్ బుక్, అందుకని ఇది అట్లా జీకేలో ఇంపార్టెంట్ బిట్గా తీసుకోవచ్చు. ఓకే, భారతదేశ మొట్టమొదటి మురికివాడల రహిత నగరం. ఓకే, సో ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ ఏదైనా అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది కూడా మిస్టేక్ చేశారు, ఇండోర్ అని చెప్పేసి. ఓకే, చూడండి ఈమె కూడా మిస్టేక్ చేశారు, ఇండోర్ అని చెప్పేసి. కాబట్టి నేను ఇండోర్ స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ఉన్నదని చెప్పిన, స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ సిటీ అని చెప్పిన ఇండోర్ అనేటువంటిది. ఓకే, కానీ చండీగఢ్ అనేటువంటిది స్లమ్ ఫ్రీ అనమాట. ఓకే, స్లమ్ ఫ్రీకి స్వచ్ఛ సర్వేక్షణకి డిఫరెన్స్ ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఏంటంటే, ఓకే, సో ఇక్కడ ఓపెన్ డెఫెకేషన్ అని అంటే బహిరంగ మలమూత్ర విసర్జన అలాంటి వాటివి లేకుండా ఉంచుకోవడము, రెగ్యులర్గా క్లీన్గా చెత్తను కలెక్ట్ చేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడము, దాన్ని క్లీన్గా ఓకే సో డంపింగ్ యార్డ్స్కి పంపించడము, ఆ డంపింగ్ యార్డ్స్లో కలెక్ట్ అయిన దాన్ని నీట్గా మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఏదైనా అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ ఇలాంటి వాటిని చేయడము, అట్లా మొత్తం క్లీన్గా ఉంటే స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మురికివాడలు అనేటువంటి కాన్సెప్ట్ వేరు, స్లమ్ ఫ్రీ సిటీస్ అంటే వేరు. స్లమ్ ఫ్రీ సిటీస్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ప్లేసు స్లమ్ ఫ్రీ సిటీ ఎప్పుడైతే అంటే అన్నీ కూడా మంచి పక్కా ఇండ్లు ఉండాలి, సిమెంట్తో కట్టినటువంటి పక్కా ఇండ్లు ఉండాలి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, అన్నిటికీ ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి, అన్నిటికీ వాటర్ సప్లై ఉండాలి. ఓకే, సో ఇలాంటి సిటీస్ని మనం ఏమంటామంటే స్లమ్ ఫ్రీ సిటీ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు హైదరాబాద్లో చూసినట్టయితే ఒక ఏదైనా ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటాయి, ఇప్పుడు నీట్గా అనిపిస్తాయి మనకు. మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అనేది మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి నీట్గా ఎలక్ట్రిసిటీ ఒక కనెక్షన్ ఉంటుంది, వాటర్ కనెక్షన్ ఉంటుంది, అన్నీ కూడా ఎక్కడ మనకు మురికి అంటే ఎక్కడ బురద కనిపించేది, ఎట్లా కనిపించేది, అది స్లమ్ ఫ్రీ సిటీస్ అంటాం వాటిని మనం. ఓకే, అదే సికింద్రాబాద్లో ఏదైనా ఒక ఏరియాకి ఒక కాలనీకి వెళ్ళండి, ఒక గల్లీకి వెళ్ళండి. సో ఈవినింగ్ టైము వాటర్ ఇచ్చారంటే మంజీరా వాటర్ ఇచ్చారంటే అది రోడ్లు మొత్తం ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, వర్షాకాలం లాగా తలపిస్తుంది మనకు, కాబట్టి అది స్లమ్ ప్లేసెస్ అంటాం వాటిని. సో అట్లా కాబట్టి డిఫరెన్స్ గమనించాలి. అంటే ఇండోర్ అనేటువంటిది స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ఉంది అంతేగాని ఓకే స్లమ్ ఫ్రీ సిటీ కాలే ఇండోర్. ఇంకా ఇండోర్లో ఇంకా మనకు అక్కడ స్లమ్ గల్లీస్ ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి చండీగఢ్ అనేటువంటిది ఓకే. సో ఇక్కడ మనకు స్లమ్ ఫ్రీ సిటీగా గుర్తుపెట్టుకోవాలి, చూసుకోవాలి. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తాన్ని వడపోసేటటువంటి బాధ్యత. ఓకే, సో రక్తాన్ని వడపోసేటటువంటిది మూత్రపిండాలు, రక్తాన్ని సరఫరా చేసేటటువంటిది గుండె. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు. 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును అందుకున్నటువంటి తెలుగు నటుడు. ఓకే, ఇది చెప్పడం జరిగింది మనకు గద్దెబాబు, రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా మురళీమోహన్, వీళ్ళిద్దరికీ కూడా పద్మశ్రీ వచ్చింది మొన్న. రాజేంద్ర ప్రసాద్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏదైతే మనకు సినిమాలు ఏవైతే ఉన్నాయో ఓకే, సో ఆహనా పెళ్ళంట అలాంటి ఓల్డ్ సినిమాలు కానీ అదేవిధంగా ఉన్నాయి కదా సినిమాలు సైడ్గా ఇప్పుడు తండ్రి క్యారెక్టర్లు అలాంటివి వేస్తుంటారు కదా. కాబట్టి ఈయన గద్దెబాబు, రాజేంద్ర ప్రసాద్, ఇంకా మురళీమోహన్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా ఉన్నారు. ఆయన చాలా చాలా తక్కువ సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య అయితే, సో ఆయనకు కూడా వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024లో ఎవరికి వచ్చింది, మిథున్ చక్రవర్తికి వచ్చింది. 2025లో ఎవరికి వచ్చింది, మోహన్ లాల్కి వచ్చింది. ఇట్లా మనము చూసుకోవాలన్నమాట. ఓకే, దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారము జాతీయ కానీ అంటే ఇక్కడ చూసినట్టయితే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో కానీ కాకుండా జాతీయ జెండాను షేప్ కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక దేశం ఏదని అడుగుతున్నారు. అంటే ప్రపంచంలో చాలా దేశాల యొక్క ఫ్లాగ్స్ కూడా అన్నీ కూడా చతురస్రాకారంగానే దీర్ఘ చతురస్రాకారంగానే ఉంటాయి. సో మనది చతురస్రమా దీర్ఘ చతురస్రమా, మనది దీర్ఘ చతురస్రమే. ఓకే, ఎందుకంటే వెడల్పు 2 ఓకే పొడవు 3 అనమాట, 2:3 నిష్పత్తిలో ఉంది మనది. ఓకే, సో అట్లా అనమాట. మరి నేపాల్ ఏంటంటే నేపాల్ అట్లా కాదు, నేపాల్ది
చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ కాకుండా ఓకే మనకు చూసినట్టయితే మీకు ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ తెలిసి ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ ధ్వజం అంటాం దాన్ని. ఓకే, ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ చూసినట్టయితే ఇట్లా ఉంటుంది, 2 ట్రయాంగిల్స్ లాగా, పైన ఒక ట్రయాంగిల్ కింద ఒక ట్రయాంగిల్. సో ఇట్లా ఉంటుంది అనమాట. కింద ఒక సూర్యుడు ఉంటారు, పైన ఒక సూర్యుడు ఉంటాడు, ఇక్కడ అర్ధ సూర్యుడు ఉంటాడు అనమాట. ఓకే, ఇలాంటి ఫ్లాగ్ ఉంటుంది నేపాల్కి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జీకే క్వశ్చన్, జీకే. సో తమను తాము పునరుత్పత్తి చేసుకోగల ఓకే సో రీజనరేటింగ్ చేసుకునేటటువంటి ఆర్గాన్ ఏదని అడుగుతారు. మానవ అవయవం మనం చూసినట్టయితే కాలేయం అండి. కాలేయము సగం కోసేసినా సరే మళ్ళీ ఇంకొక సగం మళ్ళీ పొడుచుకొని వచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతుంది అనమాట అది. ఓకే, సో అట్లా అందుకే కాలేయం ఎవరికైనా చెడిపోతే వాళ్ళ ఒక పేరెంట్స్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ చెల్లెలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు సగం ఇవ్వడానికి రెడీ అవుతారు అనమాట. ఎందుకంటే సగం ఇస్తే వీళ్ళు కోసేసిన సగము వీళ్ళకి జనరేట్ అవుతుంది, ఇచ్చినటువంటి సగము వాళ్ళకి పెట్టిన తర్వాత అది కూడా మళ్ళీ పూర్తిగా ఇది అయిపోతుంది అనమాట. అట్లా పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరని అడుగుతున్నారు. ముఖ్యమంత్రుల గురించి మళ్ళీ కూడా అడుగుతారు. పశ్చిమ బెంగాల్కి ఏమో సువేందు చక్రవర్తి, బీహార్కి ఏమో సామ్రాట్ సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్కి ఏమో సువేందు అధికారి, బీహార్కి ఏమో సామ్రాట్ చక్రవర్తి. ఓకే, సో కేరళకి ఏమో విడి సతీశన్. ఓకే, సో తమిళనాడుకి ఏమో జోసెఫ్ విజయ్, పుదుచ్చేరికి ఏమో నారాయణన్. సో ఇట్లా చూసుకోవాలి. ఓకే, సో అస్సాంకి ఏమో హిమంత బిశ్వశర్మ. ఓకే, 2025 సంవత్సరానికి బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఇది కూడా చెప్పడం జరిగింది. 2025లో బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఓకే డేవిడ్ జాలీకి వచ్చింది. ఇంకా కరెంట్ అఫైర్స్లో దీనిలో ఉన్నటువంటి అంశాలు చెప్తాను నెక్స్ట్. ఓకే, అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరికి వచ్చింది బూకర్ ప్రైజ్, ఫస్ట్ టైం ఎవరికి వచ్చిందంటే అరుంధతి రాయ్. ఓకే, అరుంధతి రాయ్కి వచ్చింది. దేనికి వచ్చి ఏ పర్టికులర్ బుక్ వచ్చిందంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్కి వచ్చింది అనమాట. మరి బూకర్ ప్రైజ్ ఎందుకు ఇస్తారని చెప్పిన. బూకర్ ప్రైజ్ అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఒక బుక్ని ప్రచురించిన తర్వాత అది ఇంగ్లాండ్లో బాగా పబ్లిష్ అయితే, ఇంగ్లాండ్లో బాగా మంది చదివితే దానికి బూకర్ ప్రైజ్ ఇస్తారనమాట. ఓకే, సో రాసిన వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా ఉండొచ్చు, కానీ చదివే వాళ్ళు మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళై ఉండాలి ఎక్కువ, అప్పుడు వస్తుంది అది. ఓకే, బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చారు, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వస్తుంది ఇది. ఓకే, సో బుద్ధుడు మొదటి ఉపన్యాసం సారనాథ్లో ఇచ్చారనమాట, సారనాథ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తెలంగాణ అనేటువంటి పదం ఎక్కడి నుంచి ఉద్భవించిందన్నారు. తెలంగాణ అనేటువంటి పదం త్రిలింగ అనేటువంటి దాని నుంచి ఉద్భవించింది అనమాట. మరి త్రిలింగ అంటే ఏంటి, 3 లింగాలు. ఏమేమి 3 లింగాలు, కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం అనేటువంటిది ఆంధ్రాలో ఉన్నటువంటి, ఆంధ్ర బార్డర్లో ఉంది మనకు, వెస్ట్ గోదావరి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాళేశ్వరం చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి, శ్రీశైలం చూసినట్టయితే ఇక్కడ సౌత్ తెలంగాణలో. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 3 ప్లేస్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగ అని చెప్పేసి అన్నారు. సో దీన్నే తెలంగాణ అనేటువంటి పదము తర్వాత మార్పు చెందిందనమాట. ఓకే, సో చంద్రుని అధ్యయనాన్ని ఏమంటారు, చంద్రుని అధ్యయనాన్ని సెలినాలజీ అంటారండి. చూసుకోవాలి, సెలినాలజీ అంటే చంద్రుని మీద చంద్రుని అధ్యయనం. ఆస్ట్రోనామీ అంటే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీ ఇవన్నిటి గురించి సంబంధించిన అధ్యయనం ఆస్ట్రోనామీ అంటే. కాస్మాలజీ అంటే విశ్వం యొక్క పుట్టుక, పరిణామము, అదేవిధంగా విశ్వం యొక్క అంతం, వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేసేది కాస్మాలజీ అంటే. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రం అన్నమాట. అంటే గ్రహాల యొక్క, సూర్యుడు మరియు గ్రహాలు, నక్షత్రాల యొక్క గమనాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ఒక జీవితాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రాలజీ అంటాం. ఓకే, సో హైదరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మించారు, కుతుబ్ షాహీ రాజు అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా. పురాణాపుల్ వంతెనని ఎవరు నిర్మించారు, పురాణాపుల్ వంతెనని ఇబ్రాహీం కుతుబ్ షా నిర్మించారనమాట. ఓకే, సో అవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఏ నగరం బిగ్ యాపిల్, ఓకే సో బిగ్ యాపిల్ అని పిలువబడుతుందని చెప్పేసి అన్నారు. బిగ్ యాపిల్ అని న్యూయార్క్ని బిగ్ యాపిల్ అంటారు. ద సిటీ ఆఫ్ లైట్ అని దేని అంటారు, సిటీ ఆఫ్ లైట్ అని దేని అంటారు. అదేవిధంగా ద స్మోక్ అని ఏ నగరాన్ని అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సిటీ ఆఫ్ లైట్ అంటే ప్యారిస్ అండి, సిటీ ఆఫ్ లైట్ అంటే ప్యారిస్. ఓకే, ప్యారిస్ అంటే సిటీ ఆఫ్ లవ్ కాదు. ఓకే, ఊపిరి సినిమాలో నాగార్జున ప్యారిస్ని సిటీ ఆఫ్ లవ్ అనడని ఓకే అట్లా అనుకున్నారు, కాదు, ద సిటీ ఆఫ్ లైట్ అని ప్యారిస్ని. ద స్మోక్ అంటే లండన్ని ద స్మోక్ అని చెప్పేసి అంటాం, ద స్మోక్. ఓకే, సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో పారిశ్రామీకరణ విప్లవం వచ్చినటువంటి మొదటి ప్లేస్ ఏంటంటే ఫ్రాన్స్. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. పారిశ్రామీకరణ జరిగినటువంటి మొట్టమొదటి నగరం ఏంటంటే ఫ్రాన్స్. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదాన్ని ఎవరిచ్చారు, ద స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది ఎవరిచ్చారంటే భగత్ సింగ్. నవజీవన్ భారత్ సభ, ఓకే నవజీవన్ భారత సభ అనే దాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఓకే భగత్ సింగ్. నవజీవన్ భారత్ సభ, ఇంక్విలాబ్ జిందాబాద్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు.
నవజీవన్ అనే పత్రికను ఎవరు నడిపించారు? నవజీవన్ అనేటువంటి పత్రికను మహాత్మా గాంధీ. నవజీవన్ అనే పత్రిక మహాత్మా గాంధీ అనమాట. ఓకే. తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని రూపొందించినటువంటి చిత్రకారుడు, తెలంగాణ చిహ్నం ఉంది కదా ఇప్పుడు మనకు, ఓకే, చార్మినార్ మధ్యలో, ఆ తర్వాత ఓకే కాకతీయ కళాతోరణం ఇది ఉంది కదా. సో ఎవరంటే ఏలే లక్ష్మణ్ దాన్ని రూపొందించారనమాట. ఓకే. భారతదేశంలో పొడవైనటువంటి జాతీయ రహదారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి NH44ని మనం లాంగెస్ట్ ఓకే సో నేషనల్ హైవే అంటాం అనమాట. దీని పాత పేరు ఏంటంటే NH7 అనమాట. చూసుకోవాలి. ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ, ప్రపంచంలో అత్యంత పొడవైన, భారతదేశంలో అత్యంత పొడవైనది చెప్పినట్టుగా గుజరాత్. ఓకే. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైనది తమిళనాడు, మొత్తం భారతదేశంలో గుజరాత్. మరి ప్రపంచంలో అన్నప్పుడు కెనడా ఫస్ట్, దాదాపు 2,02,000 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట తీరరేఖ పొడవు. ఇండోనేషియా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అనమాట, 54,000 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇండోనేషియా సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఓకే రైట్. భారతదేశపు మొట్టమొదటి అణుకేంద్రం ఎక్కడ ఉంది? న్యూక్లియర్ సెంటర్ ఎక్కడ అంటే తారాపూర్, మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ సెంటర్ అనేటువంటి స్టార్ట్ అయింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? ఇది కూడా వస్తుందని చెప్పినా వచ్చింది. లోక్సభ మొదటి స్పీకర్ వచ్చేసి జీవి మౌలాంకర్. ఓకే. జీవి మౌలాంకర్ గారిని మొట్టమొదటి ఓకే సో స్పీకర్గా ఉంటున్నారు. హరప్ప నాగరికత కాలం ఏదని అడుగుతున్నారు. హరప్ప నాగరికత కాలం వచ్చేసి 2500 to 1750 BC బిఫోర్ క్రైస్ట్. ఓకే. సో హరప్ప నాగరికత కాలం అంటాం దాన్ని. అంటే ఇది దేని ద్వారా అంటే కార్బన్ డేటింగ్ ద్వారా. అంటే దీనికి డిఫరెంట్ ఓకే క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోవాలి కార్బన్ డేటింగ్ ద్వారా 2500 to 1750 అని చెప్పేసి చెప్పడం జరిగింది. కార్బన్ డేటింగ్ అంటే అక్కడ జరిగినటువంటి అవశేషాలు, అంటే సింధు నాగరికత తవ్వకాల్లో బయటపడినటువంటి ఏవైతే అవశేషాలు ఉండేనో అక్కడ అస్థిపంజరాలు కానీ అవి కానీ అవన్నీ కానీ వాటిని కార్బన్ డేటింగ్ చేస్తారు. అంటే వాటిలో ఉన్నటువంటి కార్బన్ అణువులను పరీక్షించినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు అది ఎంత కాలం పూర్వానికి సంబంధించిన విషయాన్ని తెలుస్తుంది అనమాట. దాన్ని కార్బన్ డేటింగ్ అంటాం. ఓకే రైట్. కార్బన్ డేటింగ్కి ఏ పర్టిక్యులర్ ఓకే సో అణువుని ఏ మూలకాన్ని వాడతారు, ఓకే ఏ ఎలిమెంట్ని వాడతారు కార్బన్ డేటింగ్కి? ఓకే అది కామెంట్లో పోస్ట్ చేయండి మీరు, అది కూడా ఇంపార్టెంటే. రాజ్యాంగాన్ని స్వీకరించినటువంటి మొదటి దేశం ఏదని అడుగుతున్నారు. రాజ్యాంగాన్ని స్వీకరించినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో అమెరికా స్వీకరించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1786లో. ఓకే. అయితే అమెరికా అది చాలా అతి చిన్న లిఖిత రాజ్యాంగం. అంటే అమెరికా అది లిఖిత రాజ్యాంగమే, అది రాసుకున్నారు, వాళ్ళకు ఒక బుక్ ఉంది. కొన్నిటికి బుక్కులు లేవు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఉందనుకో, ఇంగ్లాండ్ది లిఖిత రాజ్యాంగం కాదు, అది సపరేట్గా ఇది మా రాజ్యాంగం అనేది రాసినట్టు లేదు మనకులాగా. ఓకే. సో ఇంగ్లాండ్ది లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అంటాం, నాన్ రిటర్న్. ఓకే. సో ద కాన్స్టిట్యూషన్ అనమాట వాళ్ళది. బట్ అమెరికాది కానీ మనది కానీ ఇండియాది కానీ లిఖిత రాజ్యాంగం మనం రాసుకున్నాం. మనది లిఖిత రాజ్యాంగం మరియు అతిపెద్ద రాజ్యాంగం మనది, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఓకే. అతి చిన్న లిఖిత రాజ్యాంగం ఏమో అమెరికాది. ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లాండ్కి లిఖిత రాజ్యాంగం లేనే లేదు. ఓకే రైట్. భూమిపై అత్యంత లోతైనటువంటి మహాసముద్రం ఏదని అడుగుతున్నారు. ఓకే. సో భూమిపై అత్యంత లోతైనటువంటిది పసిఫిక్ ఓషన్ అనేటువంటిది భూమిపై అత్యంత లోతైన డీపెస్ట్ ఓషన్ అనమాట. దీనిలోనే అగ్నిపర్వతాలు ఎక్కువ వస్తాయి, అందుకే అగ్నిపర్వతాలు ఎక్కువ సంభవించేటటువంటిది. ఓకే. ఏదంటే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఇంకా ఓకే ఏ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అని అడుగుతారు. రింగ్ ఆఫ్ ఫైర్, ఇది జీకే క్వశ్చన్. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అని దేనంటారంటే పసిఫిక్ మహాసముద్రం అంటారు. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోవాలి. పండితారాధ్య చరిత్రను ఎవరు రచించారు? పండితారాధ్య చరిత్రని పాల్కూరికి సోమనాథుడు గారు రచించారు. ఓకే. బసవ పురాణాన్ని కూడా ఆయన రచించారు. బసవ పురాణం, పాల్కూరికి సోమనాథుడు. ఓకే. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. నోబెల్ శాంతి బహుమతిని 2025కి ఎవరికి లభించింది? ఇది వస్తుందని చెప్పినా వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి ఓకే మరియా కొరీనా మచాడో ఆమెకు వచ్చిందనమాట. కానీ ఈమెకు వచ్చిన తర్వాత కూడా ఆమె ట్రంప్కి ఇచ్చేసిందని ఓకే ఇవన్నీ కూడా చెప్పిన నేను, రైట్. ఓకే. ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా ఒక ట్రంప్ అనే పేరు మెన్షన్ చేయరు, ఖచ్చితంగా మచాడో పేరే ఇస్తారు. ట్రంప్ పేరు ఇవ్వడం కరెక్ట్ కాదనే విషయం కూడా చెప్పిన. సో అది చెప్పినట్టుగానే జరిగిందన్నమాట. ఓకే. బందీపూర్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. బందీపూర్ నేషనల్ పార్కు ఓకే కర్ణాటకలో ఉంది, మైసూర్లో ఉంది అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బందీపూర్ నేషనల్ పార్క్ కానీ గిర్ నేషనల్ పార్క్ కానీ ఓకే. సో అదేవిధంగా మనకున్నటువంటి జిమ్ కార్బెట్ కానీ ఓకే, అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్క్ కానీ కన్హా నేషనల్ పార్క్ కానీ ఇవన్నీ మనకు మైండ్లో ఉండాలి. బందీపూర్ కర్ణాటకలో ఉంది,
ఓకే, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. అక్కడ ఏషియాటిక్ లైన్ ఉంటుంది, ఆసియా సింహాలు ఉంటాయి. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. ఓకే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, ఇది బాగా ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అనమాట, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్. ఓకే, సో కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఇక్కడ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. ఒంటి కొంగు ఖడ్గమృగాలు ఉన్నాయి. ఓకే, సో అది గుర్తుపెట్టాలి. కన్హా నేషనల్ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ కన్హా నేషనల్ పార్కు. అక్కడ మనం చిరుతపులను వదిలేసినాం. మనం చిరుతపులు అంటే నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చిరుతపులను మనం ఎక్కడ పెంచుతున్నామంటే కన్హా నేషనల్ పార్క్లో పెంచుతున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అత్యంత పురాతనటువంటి హైకోర్టు ఏదని అడుగుతున్నారు. సో ఇది కూడా వస్తుందని చెప్పిన వచ్చింది. అత్యంత పురాతనటువంటి హైకోర్టు వచ్చేసి ఓకే కలకత్తా అండి. కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారనమాట కోర్టు. ఓకే, సో ఇవి 60 ప్రశ్నలు ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో వచ్చినాయి. సో ఇందులో నుంచి కూడా వచ్చినటువంటి క్వశ్చన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా జీకే క్వశ్చన్సే, ఎక్కువ డెప్త్లోకి వెళ్ళలేదు. అన్ని జీకే క్వశ్చన్స్ లాగానే అడిగారు కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి సార్. ఓకేనా, రైట్. ఇవన్నీ పీడిఎఫ్లు మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, తీసుకోండి. అయితే దీంతో క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆపేద్దాం. ఇంకా 2 పేపర్స్ ఉన్నట్టున్నాయి జూనియర్ అసిస్టెంట్వి, బట్ ఓకే సరిపోతుంది, మళ్ళీ చూద్దాం. ఇంకా నేను కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటి కోర్సులో పెడతా. ఓకే, క్వశ్చన్స్ మాత్రము కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఇంకా కూడా 10 రోజుల సమయం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళు మన కోర్స్ని పర్చేస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ వ్యాలిడిటీ ఇస్తా, ఒక 1 year వ్యాలిడిటీ ఇచ్చేస్తాం మీకు. ఈ 1 year లోపు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, కాబట్టి సో దానికి అదే ఫ్లోలో మీరు ఉండొచ్చు. సో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా ఈ ఫ్లోలో నేను ఉండాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో దట్ ఈస్ యువర్ విష్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.